స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 19వ అధ్యాయం 18వ వచనం. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తునందు ప్రియ పెద్దలారా, చిన్నలారా, యవనస్తులారా, తండ్రులారా, తల్లులారా, మీ అందరికీ నా హృదయ లోతుల్లోంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. శుభోదయం. ఇప్పటి వరకు దేవుడు మీతో ఉన్నాడని, దేవుడిని సాన్నిధ్యాన్ని మీరు అనుభవిస్తున్నారని, ఉదయకాలం లేచిన దగ్గర నుంచి మీ వ్యక్తిగతమైన ధ్యానం ముగించుకున్నారని, ఇప్పుడు మరలా దేవుని వాక్యాన్ని కాస్త ఎక్స్ట్రా డోస్గా లేకపోతే అదనంగా కొద్దిగా వాక్యపు ఆహారాన్ని భుజించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రభు కృపను బట్టి 3 సంవత్సరాలుగా ప్రసారం అవుతుంది. శాంతి టీవీ అనేటువంటి ఛానల్లో, మన ఛానల్లో 51వ ఛానల్లో దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 వరకు, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు, ఒక్క శనివారం మాత్రం సాయంకాలం రిపీటేషన్ వచ్చేసి 3:30 నుంచి 4 గంటల వరకు ఉంటుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. నాకే ఆశ్చర్యంగా ఉంది, 3 సంవత్సరాలు ఎలా చేయగలిగాము, చేయగలనా లేదా అని ఆలోచించాను. నేను చేయగలనా, టీవీలో కార్యక్రమం ఇవ్వగలనా లేదా అని ఆలోచించి అనేక సంవత్సరాలు అలా ఆలస్యం చేస్తూ గడిచిపోయింది. కానీ సమయం వచ్చినప్పుడు, దేవుడు వనరులు సమకూర్చినప్పుడు, స్తోత్రం, వనరులు సమకూర్చిన తర్వాతే నేను దీనిలో దిగలేదు. సమకూరుస్తాడు, కూరుస్తూ ఉన్నాడు, కూరుస్తాడు అనే నమ్మకంతో ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ టీవీ పరిచర్య కూడా పరిచర్యలో భాగం అయిపోయింది. ఎక్స్ట్రా పరిచర్య అని కాదు, అదనపు భారంగా నేను దీన్ని భావించడం లేదు. దీనికి కావలసిన నిధులన్నీ దేవుడు ఇస్తున్నాడు. యెహోవా ఈరే. అబ్రహాము దేవుడే, లేకపోతే అబ్రహాము దేవుడు యెహోవా ఈరే అని పిలువబడితే అట్టి దేవుణ్ణే మనం సేవిస్తున్నాం. కాబట్టి యెహోవా ఈరే, మనకు కూడా ఆయన యెహోవా ఈరేనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. నా ప్రతి అవసరతలు తీరుస్తున్నటువంటి దేవుడు. నన్ను ఇంతకాలం ఈ పరిచర్యలో 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని 29 సంవత్సరాలు ఈ పరిచర్యలో నన్ను వాడుకుంటున్నాడు. నా అవసరతలు తీర్చాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. హీ ఈజ్ సో ఫెయిత్ఫుల్. దేవుని స్తోత్రం. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో అబ్రహామునకు ఏమి దొరికెను అనేటువంటి రోమాపత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలోని మాటను ఆధారంగా చేసుకొని యేసుకేం దొరికింది లేదా మనకేం దొరికింది, మనకేమైనా దొరుకుతుందా లేదా, యేసుకేం దొరికా, యేసుకు దొరికినటువంటి 4 విషయాల గురించి మనం ఆలోచించాం. యేసుకు పరలోకం ఇచ్చినటువంటి 2 విషయాలు, పరలోకం 2 విషయాలు మాత్రమే ఇచ్చిందని కాదు, భూలోకం ఇచ్చినటువంటి 2 విషయాలు, 4 విషయాలు మనం ఆలోచించాం. యేసుకు లోకము సిలువనిచ్చిందని, ఆయనకు సొంత సిలువను తీసుకొని పరలోకం నుంచి సిలువను తీసుకొని రాలేదు ఆయన. ఆయన సమాజ మందిరాల్లో, దేవాలయాల్లో బోధిస్తున్నప్పుడు సిలువను మోసుకుంటూ తిరగలేదు ఆయన. ఆయనకు సిలువనిచ్చారు. ఆయనతో పాటు వేలాడినటువంటి, ఆయనతో పాటు సిలువ వేయబడిన వాళ్ళకు కూడా సిలువలు ఇవ్వబడ్డాయి. వాళ్ళ సొంత సిలువలు మోసుకుని వాళ్ళు వచ్చారు. కుడివైపున ఉన్నటువంటి దొంగకి, ఎడమ వైపు ఉన్నటువంటి దొంగకి డెస్మస్ అండ్ గెస్మస్ అని వాళ్ళ పేర్లని ఇలాగా మన వాళ్ళు ఏదో కొంతమంది బైబిల్ పండితులు చెప్తున్నారు. మన 4 సువార్తలో లేకుండా అపోక్రిపల్ లేకపోతే గాస్పల్స్ లేకపోతే అప్రమాణికమైనటువంటి సువార్తల్లో వాళ్ళ పేర్లు ఉన్నాయనే ప్రస్తావనలు ఉన్నాయి. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ పేర్లు ముఖ్యం కాదు, వాళ్ళు చేసినవి, వాళ్ళు పలికినవి అనేవి మాత్రం లేఖనాలు రాయబడ్డాయి, సువార్తలు రాయబడ్డాయి. వాటి ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. వాళ్ళు ఎందుకు చేశారు, ఎందుకు మాట్లాడారు, ఎందుకు చేశారంటే యేసుతో కాంటాక్ట్ లేకముందు చేశారు. కానీ ఎందుకు మాట్లాడారంటే యేసుతో కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత, యేసుతో కలిసి సిలువ వేయబడుతున్నప్పుడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడినట్టుగా కో క్రూసిఫిక్షన్ కాదు, సేమ్ క్రూసిఫిక్షనే కానీ అది కో క్రూసిఫిక్షన్ కాదు. ఆయనతో కూడా నేను సిలువ వేయబడ్డాను. స్తోత్రం. 2 దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడ్డారు. కానీ వాళ్ళు వేయబడినట్లు కాదు, మనం వేయబడేది. స్తోత్రం. హల్లెలూయా. సిలువ వేయబడ్డం లేకపోతే సిలువ అనేటువంటి అనుభవం ఆయనకు దొరికిందని యోహాను సువార్త 19వ అధ్యాయం ఆధారంగా చేసుకొని రాజుకు జరిగినటువంటి కార్యాల గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత రెండవదిగా మనం ఆలోచించిన విషయం
ఆయనకి గురి నమ్మకం కుదిరింది. అక్కడ ఎవరు లేరు, శిష్యులు ఎవరు లేరు. 4 స్త్రీలు, 1 పురుషుడు, ఒక 5 మంది ఉన్నారు అంతే. 5 మంది. ఈ అధ్యాయం మొత్తంలో ఇంకా పిలాతు కనిపిస్తున్నాడు 6, తర్వాత నికోదేము 7, అరిమతయి యోసేపు 8 మంది ఈ 42 వచనాల్లో మనకు కనిపిస్తున్నారు. తర్వాత ఆయన పొడిచిన వాడు ఒక ఆయన కూడా కనిపించుంటారు. మొత్తం 9-10 వ్యక్తులు కనిపిస్తున్నారు. 10 మంది వ్యక్తులు జనసమూహం అనగా ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళందరూ కనిపిస్తున్నారు. ఇక్కడ ఎంతమంది కనిపిస్తున్నారు అనేది కాదు, ఈ కనిపించిన వారిలో కొంతమంది చేసిన పనుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ అధ్యాయంలో వాళ్ళ గురించి ప్రస్తావనలు. యేసుకు ఏం దొరికింది అంటే, యేసుకు తాను ప్రేమించినట్టు శిష్యుని మీద నమ్మకం కలిగింది. నమ్మకాన్ని స్వర్గం పుట్టించింది. విశ్వాసము అనేది భూలోకములోని వనరు కాదు. ఫెయిత్ ఈజ్ నాట్ ఎ సోర్స్ ఆర్ రిసోర్స్ ఆఫ్ ది ఎర్త్, బట్ ఇట్స్ ఎ రిసోర్స్ ఆఫ్ హెవెన్. ఆకాశపు ధాన్యము అని, స్వర్గపు ధాన్యము అని మన్నా గురించి ఎలా చెప్పబడిందో, విశ్వాసము అనేది ఆత్మఫలము, ఆత్మ వరము. అది ఆత్మకు సంబంధించింది, అనగా ఆకాశానికి లేకపోతే అక్షయ లోకానికి సంబంధించింది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాలు, నమ్మకం కుదిరింది. ఎందుకంటే మెస్సియాకు నమ్మకాన్ని పుట్టించాడు. మెస్సియా మానవ శరీరములో ఉన్నాడు. మెస్సియా అంటే అభిషక్తుడు. యేసు ప్రభు యొక్క మరొక పేరు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మెస్సియా అనగా అభిషక్తుడు అని రాయబడింది. క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం. క్రిస్టోస్ అనగా అభిషేకించబడిన వాడు. ప్రవక్తలు, రాజులు, యాజకులు అభిషేకించబడినట్లుగా ఈయన అభిషేకించబడ్డాడు. ఎప్పుడు అభిషేకించబడ్డాడు అని మనం ఆలోచిస్తే, ఆనంద తైలముతో అభిషేకించబడ్డాడు అని రాయబడింది. ఆనంద తైలముతో మిగతా వాళ్ళు రాజునో యాజకున్నో ప్రవక్తనో ఆనంద తైలముతో కాదు, ఆలయములో దొరికేటువంటి ఆ అరుదైన తైలముతో అభిషేకం చేస్తారు. కానీ ఆకాశము నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి తైలముతో, ఆనంద తైలముతో. ఆనంద తైలము అనేటువంటి తైలం ఉందని, ఒక తైలం పేరు ఆనందమని, ఆ ఆనంద తైలము ఆత్మాభిషేకం అనేటువంటి సంగతి యేసును బట్టి మనకు అర్థమైంది. ఉంది, కానీ యేసును బట్టి మనకు అర్థమైంది. ఆనంద తైలం, ద ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్. ఆనంద తైలం అంటే పరిశుద్ధాత్మ అనుభవం అని, పరిశుద్ధాత్మని బైబిల్ పండితులు చెప్తున్నారు. సరే, ఇప్పుడు మనం వాటిలోకి వెళ్ళలేదు. ఆయనకి ఏమిచ్చింది లోకం? ఒకటి, లోకం ఆయనకి సిలువనిచ్చింది, కానీ పరలోకం నమ్మకం వచ్చింది. యోహాను సువార్త 19వ అధ్యాయం 20వ వచనంలో సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, ఆత్మలో ఎరిగి, అనగా తనను పంపినటువంటి తండ్రి బయలుపరిస్తే ఎరిగి, స్టడీ చేస్తేనో లేకపోతే ఆలోచిస్తూ ఉండగా ఎరిగి అని కాదు, బయలుపరచబడితే ఎరిగి. we would understand things either by thinking or meditating or by revelation. యేసు ప్రభు ఎరిగినవన్నీ, యేసు ప్రభు జ్ఞాని అయినటువంటి సొలొమోను కన్నా గొప్పవాడు, సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పబడింది. ఆయనకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? సొలొమోను జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇస్తే వచ్చింది. ఒకప్పుడు జ్ఞానం లేదు ఆయనకి. దావీదు కన్నా అధికమైన జ్ఞానం కలిగిన వాడే. జ్ఞానము లేదు, జ్ఞానము అనుగ్రహించబడింది, దేవుని ద్వారా అనుగ్రహించబడింది. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నవి. ఆల్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అండ్ రిచెస్ వర్ హిడెన్ ఇన్ క్రైస్ట్. ఆయన ఒక పెద్ద నిధి అయి ఉన్నాడు. ఆ నిధిలో నుంచి మనం తవ్వుకుంటున్నప్పుడు, స్తోత్రం, హల్లెలూయా, ఆ ట్రెజర్ ఏమాత్రం ఆగిపోనటువంటి, ఏమాత్రం పూర్తి కానటువంటి, ఏమాత్రం ఖాళీ కానటువంటి ఖజానా ఆయన ఉన్నాడు. మన ఖజానాలు ఖాళీ అయిపోతుంటాయి, మన ఆహార పదార్థాల గిన్నెలు ఖాళీ అయిపోతుంటాయి, పాత్రలు ఖాళీ అయిపోతుంటాయి, అండాలు లేకపోతే ఇవన్నీ ఖాళీ అయిపోతాయేమో, కానీ యేసు ఖాళీ అయిపోయేవాడు కాదు. ఆయనలో ఆశీర్వాదాలు ఉన్నాయి. నీ దగ్గర ఒక్క ఆశీర్వాదమైనా లేదా అని అడిగాడు ఒక ఆయన తన తండ్రిని.
దేవుణ్ణి మనం అడగాలి, ఒక్క ఆశీర్వాదం చాలయ్యా, కనీసం ఒక్కటైనా నీ దగ్గర ఉందని భావిస్తున్నాను, ఇప్పటి వరకే కొన్ని లక్షల కోట్ల భక్తులను ఆశీర్వదించేసావు, వాళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చేసావు, కనుక ఒక్కటి ప్లీజ్ ఒక్కటన్నా ఉంటే చూడు, వెతుకు, ఎక్కడైనా దాచిపెట్టేమో అని అడగాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆశీర్వాదమునకు వారసులు అవడానికే మనల్ని పిలిచాడు. ఆయన మనల్ని పిలిచాడంటే శపించడానికి కాదు, ఆయన మనల్ని పిలిచాడంటే అనారోగ్యం కలుగు చేయడానికి కాదు, ఆయన మనల్ని పిలిచాడంటే అనర్థం కలుగు చేయడానికి కాదు, ఆయన మనల్ని పిలిచింది ఆశీర్వదించడానికి. స్తోత్రం. ఆశీర్వాదము లేని వాళ్ళమైన మనల్ని పిలిచాడు ఆయన. మీకు ఆశీర్వాదం కావాలి, విశ్రాంతి లేని వాళ్ళని పిలిచాడు, వాళ్ళకి విశ్రాంతి రావాలి. విశ్రాంతి ఉన్న వాళ్ళకి విశ్రాంతి ఎందుకు, ధనం ఉన్నవాళ్ళకి ధనం ఎందుకు, ఆరోగ్యం ఉన్నవాడికి ఆరోగ్యం ఎందుకు? స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఆయనకి సత్యము అనుగ్రహించబడింది, లేకపోతే సత్యాన్ని ఆ సమాచారము తెలియజేయబడింది అని అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఆయనకు చేదు చెరకను అందించారు. చేదుగా ఉంది, దాంట్లో మాధుర్యము లేదు. చప్పగా ఉన్నటువంటి నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన వానికి ఆయనకి చెరకనిచ్చారు, చేదు చెరకనిచ్చారు. 40% అసిటిక్ యాసిడ్. ఇది పుళింజ వీඤ అని రాయబడింది మలయాళంలో, అంటేగా పులిసిపోయినటువంటి ద్రాక్షారసం. అది ఫ్రెష్ కాదు, అది ఓల్డ్, దట్స్ ఫర్మెంటెడ్. అటువంటిది ఇచ్చారు. ఆయన త్రాగనొల్లకపోయిను అని మత్తయి సువార్తలో రాయబడ్డాన్ని మనం చూస్తున్నాం. యేసుకు ఏం దొరికింది అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. యోహాను సువార్త 18వ అధ్యాయంలో 11వ వచనంలో రాయబడింది, ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి ఒరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను తాగవలసినది కదా, తాగుకుందునా అని పేతురుతో అన్నాడు. పేతురుని అడిగాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే గిన్నె, ఇక్కడ గిన్నె అనుగ్రహించబడింది 18వ అధ్యాయం 11వ వచనంలో. 19వ అధ్యాయం 30వ వచనంలో చెరక అనుగ్రహించబడింది. ఏదైనా మనకు పాత్రలు అనుగ్రహించబడతాయి. దుఃఖము యొక్క పానపాత్ర మనకు అనుగ్రహించబడచ్చు. ఆయన మనకు అనుగ్రహించిన పాత్రలోనిది మనం తాగాలి, శ్రమల పాత్రలోనిది తాగాలి. మన గిన్నె నిండి పోరున్నట్టుగా, లేకపోతే ఓవర్ఫ్లో అవునట్లుగా, గిన్నెలోంచి కింద పడినట్లుగా, పొర్లున్నట్లుగా ఆశీర్వాదాలు రావచ్చు, శాపాలు రావచ్చు, లేకపోతే కష్టాలు రావచ్చు, అనుమతిస్తున్న శ్రమలు రావచ్చు. వాటన్నిటిని భరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం వీటి గురించి మాట్లాడుకున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 18వ వచనం ఈ దినము మన ధ్యానం కొరకై. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 19th chapter 18th verse. యోహాను సువార్త 19వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. మన మూలవాక్యం. అక్కడ ఈ వైపున ఒకనిని, అక్కడ ఈ వైపున ఒకనిని, ఆ వైపున ఒకనిని, ఆ వైపున ఒకనిని, మధ్యలో యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. There he was crucified and with him two others, one on either side, and Jesus was in the middle. యేసు ప్రభువుని ఎక్కడ ఉంచారు, లేదా ఎలా సిలువ వేశారు? ఆయన సిలువ వేయబడలేదు అని అంటున్నారు. కారణం, కొంతమంది అంటున్నారు ఆయన స్థానంలో వేరే వాళ్ళని పెట్టారు అని అంటున్నారు. వేరే స్థానంలో పెడితే పక్కన ఉన్నవాడు చూసేటువంటి అవకాశం ఉందిగా, ఇదేంటి ఆయన తప్పించుకోబోతున్నాడు, ఆయన స్థానంలో వేరే వాళ్ళని పెట్టారు ఏంటంటే వాళ్ళెవరూ సాక్ష్యం ఇవ్వడం లేదు, సైనికులు సాక్ష్యం ఇవ్వడం లేదు. వీళ్ళు కల్పించిన స్టోరీ ఆయనకు బదులుగా వేరే వాళ్ళని పెట్టారని. యేసే సిలువను అనుభవించాడు, యేసు సిలువను అనుభవించాడు, కనుక చనిపోయాడు, తిరిగి లేచాడు. యేసు ప్రభు చనిపోయాడు అనేది నమ్మితే తిరిగి లేచాడు అనేది నమ్మాల్సి వస్తుందని, అసలు ఆయన శ్రోధపడిపోయాడండి, ఆయన స్థానంలో వేరే వాళ్ళని పెట్టారన్నారు. శ్రోధైపోయాడు అనేటువంటి లేఖనాలు ఎక్కడ రాయబడలేదు. ఆయన కుడివైపున ఎడమవైపున దొంగలు కానీ శ్రోధపడిపోయినట్టు కానీ ఎక్కడా లేదు. కానీ మనోళ్ళు ఏవో కల్పించి చెప్తున్నారు కొంతమంది క్రైస్తవేతర ముస్లిం సోదరులు. సరే, దేవుని స్తోత్రం. 19వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను, బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి. అండ్ దేర్ దే నెయిల్డ్ హిమ్ టు ద క్రాస్. సిలువకు మేకులతో గుచ్చారు, సిలువకు అతికించారు, ఉంచేశారు. హీ వాస్ క్రూసిఫైడ్ అలాంగ్ విత్ two others. ఎవరో ఇద్దరు వ్యక్తులు, two others, one on each side with Jesus in the middle. చదువుదాం, వాడుక భాషలో కూడా చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 18వ వచనం. స్తోత్రం. ఇక్కడ ఆయన సిలువకు వేశారు. ఇక్కడ అంటే గొల్గొతా దగ్గర, ఆ కొండ మీద కపాలం అనే స్థలం దగ్గర, ఆ కాల్వరీలో ఆయనకు ఇరువైపు మరొక ఇద్దరిని సిలువకు వేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఇద్దరి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు.
కుడివైపు ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఈ మధ్యలో ఉన్న వ్యక్తి దగ్గరికి ఏదైనా పాస్ చేసి, మధ్యలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఎడమ వ్యక్తి దగ్గరికి, ఎడమ చేతి వైపు ఉన్న వ్యక్తి దగ్గరికి, లేకపోతే ఎడమ వైపు ఉన్న వ్యక్తి దగ్గర నుంచి మధ్యలో వ్యక్తి దగ్గరికి, మధ్యలో వ్యక్తి దగ్గర నుంచి కుడివైపు ఉన్న వ్యక్తి దగ్గరికి. ఎందుకు చెప్తానంటే, ఇద్దరి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. స్తోత్రం. ఆయన మధ్యలో ఉన్నాడు, మధ్యలో వేలాడాడు, ఆకాశమునకు భూమినికి మధ్యలో వేలాడు. ఇద్దరు దొంగల మధ్యలో వేలాడాడు, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో రాయబడింది, ఆయన వారి మధ్యలో నిలుచున్నాడు. తలుపులన్నీ వేయబడినగా వాళ్ళ మధ్యలోకి వచ్చి శుభం కలుగును గాక, మీకు శుభం కలుగును గాక అని పలికాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మధ్యలో రావడం అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. మధ్యలో రావడం ఏంటి? ఒక నది ఉంది, నది యొక్క అవతలి తీరం యువతలి తీరం. పడవలు ఉంటే పడవలు ఎక్కి వెళ్ళొచ్చు, దోణులు ఉంటే దోణులు వెళ్ళొచ్చు. కానీ ఒక వంతెన వేసామనుకోండి, ఆ తీరాన్ని ఈ తీరాన్ని కలిపేటువంటి వంతెనది. ఈ మాట చెప్పినప్పుడు ఆదికాండం 28వ అధ్యాయంలో ఆకాశాన్ని భూమిని కలిపినట్టు ఒక నిచ్చెన ఒకటి ఉంది. అక్షార్థమైన నిచ్చెన కాదండి, అంత పొడవైన నిచ్చెన ఎక్కడి నుంచి, వెండిదా బంగారుదా ఏంటి, ఇనుపదా ఏంటి, ఎవరు చేశారు అని మనం ఇవన్నీ అడగడం లేదు. అక్షార్థంగా ఒక దర్శనము, ఆ దర్శనములో ఆకాశాన్ని భూమిని, విడిగా ఉన్న ఆకాశాన్ని, విడిగా ఉన్నటువంటి భూలోకాన్ని, అనగా పరలోకాన్ని భూలోకాన్ని, భక్తుల లోకాన్ని భగవంతుడి లోకాన్ని కలిపినటువంటి ఒక నిచ్చెన కనిపించింది. మరలా చెప్తున్నాను, భక్తుల లోకాన్ని భగవంతుడి లోకాన్ని కలిపినటువంటి ఒక నిచ్చెన. స్తోత్రం. ఇక్కడి నుంచి అక్కడికి వేయబడింది అని కాదు, అక్కడి నుంచి ఇక్కడికి వేయబడింది. పాతాళ లోకానికి అబ్రహాము రొమ్మున అనబడిన స్థలానికి మధ్యలో అగాధం ఉంది, దాన్ని మధ్యలో కనెక్షన్ లేదు. అక్కడి వాళ్ళు ఇక్కడికి, ఇక్కడి వాళ్ళు అక్కడికి దాటిపోయే అవకాశం లేదు, వంతెన లేదు, ఎడబాటు ఉంది, గ్యాప్ ఉంది, సెపరేషన్ ఉంది, అగాధం ఉంది, అడ్డుగోడ ఉంది. ఇంకా చెప్పాలంటే అడ్డుగోడ ఉంది కాబట్టి అవతల వాళ్ళు ఇక్కడికి, ఇతర వాళ్ళు అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం లేదు, అటు ఇటు వెళ్ళేటువంటి ట్రాన్స్పోర్టేషన్ పాసిబిలిటీ లేదు. మనుషుల మధ్యలో అడ్డుగోడలు ఉన్నాయి కానీ వంతెనలు లేవు. ఒక మనిషి నుంచి మరొక మనిషికి, నేను మరొక మనిషి దగ్గరికి చేరుకోవాలి, నేను మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఒక విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం, దాన్ని మరలా మీకు గుర్తు చేస్తున్నాను. యేసుకు పేతురుకు మధ్యవర్తిగా యోహాను ఉన్నాడు. యోహాన్ని మధ్యవర్తిగా యేసు ప్రభు నియమించలేదు. అనగా ఇద్దరు మనుషుల మధ్యలో ఒక మధ్యవర్తి. మన టైటిల్ వంతెన లాంటి వ్యక్తి, ఎ పర్సన్ హూ ఇస్ లైక్ ఎ బ్రిడ్జ్. వంతెన లాంటి, వారధి లాంటి వ్యక్తి. వారధి లాంటి వ్యక్తి మనకు సారథిగా మారతాడు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరిని ఉద్దేశించి చెప్తున్నా అంటే, ఆ మధ్య వ్యక్తి గురించి. ముగ్గురు ఉన్నారు, ముగ్గురు మధ్యలో ఒక వ్యక్తి వచ్చేసాడు, నాలుగో వ్యక్తి వచ్చేసాడు. దేవుని స్తోత్రం. లేదంటే ముగ్గురు వ్యక్తులతో కలిసి ఇంకొక ఆయన వచ్చాడు. ముగ్గురు వ్యక్తులను వేసిన తర్వాత ఆయన వచ్చాడు. ముగ్గురు వ్యక్తుల్ని మనుషులు వేశారు, నాలుగో వ్యక్తిని మహిమలోకం వేసింది. ముగ్గురు వ్యక్తుల్ని బబులోను వాళ్ళు వేశారు, నాలుగో వ్యక్తిని, ముగ్గురి కన్నా భిన్నమైన వ్యక్తిని, మనుష్య కుమారుని పోలిన వ్యక్తిని భగవంతుని లోకం నుంచి వేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, వంతెన లాంటి వ్యక్తి ఎవరో కాదు, యేసు ప్రభువే. ఆయన అడ్డుగోడ లాంటి వ్యక్తి కాదు, కానీ వంతెన లాంటి వ్యక్తి. యేసు మనకు అవసరమైనవాడు. హీస్ అ బ్రిడ్జ్. యువతలి తీరానికి అవతలి తీరానికి, మట్టి తీరానికి మహిమ తీరానికి, మన్ను తీరానికి మహిమ తీరానికి మధ్యవర్తిగా ఆయన ఒక నిచ్చెనగా. సిలువ అనేది వంతెనలాగుంది. ఒక పర్వతంలో ఏర్పడినట్టు లోయని, ఒక ఏమంటారు దాన్ని, ఒక అగాధాన్ని, ఒక గ్యాప్ని కవర్ చేయడానికి సిలువ ఉన్నటువంటి దృశ్యాలు మనం అక్కడక్కడ చూస్తుంటాం. వంతెన లాంటి వ్యక్తి యేసు. వంతెన లాంటి వ్యక్తి. ఏంటి వంతెన, దేనికి వంతెన అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. నేను మీకు 5 విషయాలు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. కలిపేది వంతెన ఎప్పుడు కలుపుతుంది, విభజించదు. వెడగొట్టేది కాదు వంతెన, వంతెన కలుపుతుంది. ఇక్కడ నుంచి ప్రయాణమై వెళ్ళిపోయేటప్పుడు పెన్నా నది మీద వంతెన ఉంది. యువతల తీరం నుంచి అవతల తీరానికి దాటి వెళ్ళిపోతున్నాను. నేను విజయవాడ వెళ్ళిపోయాను. మళ్ళీ విజయవాడ ఎంట్రన్స్కి వచ్చేసరికి కృష్ణానది వచ్చింది. అయ్యో ఇప్పుడు ఎలా చేయాలబ్బా అని అక్కడ ఒక వంతెన ఉంది. వంతెన మీదుగా రైలో బస్సో వెళ్తుంది.
యువతల తీరం నుంచి అవతలకి. ఇంకా గుంటూరు నుంచి కృష్ణా జిల్లాలో పడవేసేది ఆ వంతెన. ఇక్కడ ఒక వంతెన, నెల్లూరులో ఒక వంతెన, అక్కడ ఒక వంతెన. ఈ వంతెనలని ఇక్కడ మనిషిని అక్కడ, అక్కడ మనిషిని ఇక్కడ మనిషిని చేరుస్తున్నాయి. వంతెనలు మోస్తున్నట్లుగా చేరుస్తున్నాయి. యేసు వంతెన లాంటి వ్యక్తి. యోహాను సువార్త 19వ అధ్యాయము మొట్టమొదటి విషయము 23, 24 వచనాలు మనం గమనించినట్లయితే, సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్టుగా వాటిని 4 భాగములు చేసిన 4 సైనికులకి భాగాలు వచ్చాయి. సైనికులు చాలామంది ఉండొచ్చు. 600 మంది రోమా సైనికులు అని కొంతమంది బైబిల్ పండితులు అన్నారు. ఓ యమ, ఒక్క మనిషి కోసం 600 మంది రోమా సైనికులు కావాలా? సరే, ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చింది. ఆయన వస్త్రం 4 భాగాలుగా చించారు. కానీ ఆయన అంగీ మాత్రం అలా చించలేదు. అది పైనుంచి ఒకే స్టిచ్చింగ్తో ఒకే క్లాత్గా ఉన్నట్టుగా జాయింటెడ్గా లేదు అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, స్తోత్రం, హల్లెలూయా, బాగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వంతెన లాంటి వ్యక్తి. ఆయన కలిపేటువంటి వ్యక్తి. ఆయన తెంపేసేటువంటి కట్ చేసే వ్యక్తి కాదు. ఒకటి, ఆయన సైనికులను కలిపాడు. సిలువ దగ్గర పాచికలు వేస్తున్నటువంటి, లేకపోతే పంచుకోవడానికి చీట్లు వేస్తున్నటువంటి వ్యక్తులను కలిపాడు. ఒక పర్పస్ కోసం, ఒక ఉద్దేశం కోసం, వస్త్రాన్ని పంచుకోవాలి అనే ప్రవచన నెరవేర్పు కోసం ఆయన వాళ్ళని కలిపాడు. వాళ్ళు కలవపోతే, వాళ్ళు పంచుకోకపోతే ప్రవచనం నెరవేరేది కాదు. ఒకటి, మొట్టమొదటి విషయము, యేసు సైనికులను కలిపాడు. సైనికులు వాళ్ళలో కఠినత్వం, క్రూరత్వం ఉంటుంది, అందరిలోని కాదు. చాలా వరకు వాళ్ళ విధానాలను బట్టి, శత్రువుల మీద దాడి చేయడాన్ని బట్టి, పోరాటాన్ని బట్టి సైనికులను కలిపాడు. వాళ్ళ మధ్యలో ఏదో కలహాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, వాళ్ళు విడిపోయారని కాదు, వాళ్ళని చేతులు బట్టి సమాధాన పరిచారని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ఒకటి, ఆయన సైనికులను కలిపాడు. రెండో విషయం 19వ అధ్యాయం 27వ వచనం, స్తోత్రం. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఆ గడియ నుండి ఆమెను ఏం చేశాడు? ఆ గడి నుంచి చేర్చుకోవడం ఇష్టపడలేదని కాదు, చేర్చుకున్నాడు. అనగా తల్లిని కుమారుణ్ణి కలిపాడు. అనగా భౌతికమైన తల్లిని ఆత్మీయమైనటువంటి తల్లిని, లేకపోతే భౌతిక ఆత్మీయ తల్లిని భౌతిక ఆత్మీయ కుమారునితో కలిపాడు. కుమారుడు కాని వ్యక్తితో కుమారుణ్ణి, తల్లి కాని వ్యక్తిని తనయునికి అప్పగించడం, వీళ్ళని కనెక్ట్ చేశాడు. అనగా యోహానుకు యేసుకు కనెక్షన్ ఉంది, సంబంధం ఉంది, సన్నిహిత సంబంధం ఉంది. కానీ ఇప్పుడు మరియకు యోహానుకు సంబంధం ఏర్పడింది, తల్లి బిడ్డల సంబంధం. యేసుకు మరియకు ఉన్న సంబంధం ఫిజికల్, కానీ యోహానుకు మరియకు ఏర్పడినట్టు సంబంధం అది స్పిరిచువల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బ్రదర్ ఉన్నాడు, బ్రదర్ ఇన్లా ఉన్నాడు. సిస్టర్ ఉంది, సిస్టర్ ఇన్లా ఉంది. మదర్ ఉంది, మదర్ ఇన్లా ఉంది. ఫాదర్ ఉన్నాడు, ఫాదర్ ఇన్లా ఉన్నారు. ఇన్లా చట్ట ప్రకారం వివాహం ద్వారా వీళ్ళు అయినారు. ఇప్పుడు యేసు మాట ద్వారా వాళ్ళు ఒక బంధములోకి వచ్చారు. బంధం ఉంది, పరిచయాలు ఉన్నాయి, కానీ బంధములోకి రావడానికి యేసు మాటను బట్టి, అనగా యేసు ప్రభు ఇద్దరిని కలిపాడు. తల్లిని కుమారుణ్ణి కలిపాడు, అనగా కుటుంబ సభ్యులను కలిపాడు, ఆత్మీయ కుటుంబ సభ్యులను కలిపాడు. యేసు వంతెన లాంటి వ్యక్తి అని చెప్పుకున్నాను. ఒకటి, ఆయన సైనికులను కలిపాడు. రెండోది, సభ్యులను కలిపాడు, కుటుంబ సభ్యులను కలిపాడు, ఆత్మీయ కుటుంబ సభ్యులను కలిపాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 3వ వచనం. యేసు ఆ చిలకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. ఏం జరిగింది? ఆత్మను, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, నీ చేతికి నా ఆత్మను, నీకు నా ఆత్మను, నీలోకి నా ఆత్మను. తన ఆత్మను ఆయన ఆత్మతో కలుపుకున్నాడు. ఆయన పరమాత్మలోకి లీనమైపోయాడు. యేసు ఆత్మ, భూలోకానికి వచ్చినటువంటి యేసు ఆత్మ, యేసులోని ఆత్మ అదృశ్యమైనటువంటి పరమాత్మలో లీనమైపోయింది. ఆత్మ పరమాత్మలో లీనమైపోడు. ఎవరైనా ప్రభుతో కలుసుకుంటే వాడు ఏకాత్మై ఉన్నాడు, వాడు ఏకాత్మ, వన్ స్పిరిట్ అయ్యాడు, మింగిల్డ్ స్పిరిట్ అయ్యాడు. కాబట్టి మూడో విషయాన్ని, ఆత్మని పరమాత్మని కలిపారు. యేసు ప్రభు రెండింటిని కలిపాడు. కలవకుండా 33 సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి ఆ రెండు విషయాల్ని, ఇద్దరిని ఆయన కలిపాడు. తండ్రి కుమారులు కలుసుకున్నారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 40వ వచనం. అంతటా వారు
అంతటా వారు అనగా వారిద్దరు అనగా నికోదేము మరియు యోసేపు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదుల పాతిపెట్టు మర్యాద చెప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఇద్దరు కలిసి సన్హెద్రిన్ సభలోని యూదుల యొక్క ఘనమైనటువంటి ఆ సభలో నుంచి, ఆనరబుల్ ఆ కాంగ్రిగేషన్లోంచి, ఆ ఆర్గనైజేషన్లోంచి ఇద్దరు వ్యక్తులు కలిసి భూస్థాపన చేశారు. ఇంకా వృద్ధులైన వ్యక్తులు కూడా ఉండొచ్చు, పెద్దవాళ్ళైన వ్యక్తులు కావచ్చు. విఐపీస్ ఇద్దరు కలిసి చేసినటువంటి కార్యక్రమం. రహస్య శిష్యులను ఆయన కలిపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి ఆయన సైనికులను కలిపాడు, రెండోది సభ్యులను కలిపాడు, అనగా ఆత్మీయ కుటుంబంలోని సభ్యులను కలిపాడు, మూడోది ఆయన ఆత్మ పరమాత్మలను కలిపాడు, నాలుగోది ఆయన రహస్య శిష్యులను కలిపాడు. హీ కనెక్టెడ్ దీస్ టూ పీపుల్. హీ కనెక్టెడ్ సీక్రెట్ డిసైపుల్స్. హీ కనెక్టెడ్ నికోడెమస్ అండ్ జోసెఫ్. స్తోత్రం. నాలుగో విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉండి. హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉన్నారు. శత్రువుల వాళ్ళు. ఏమైంది? స్తోత్రం. ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి. దేవునికి స్తోత్రం. Pilate and Herod, who were enemies before, become friends from the day onwards they become friends. యేసును బట్టి, యేసు లేకపోతే యేసు ద్వారా వాళ్ళు శిష్యులయ్యారు. శత్రువుల్ని శిష్యులుగా ఆయన మారుస్తాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది, ఒకని ప్రవర్తన ఆయనకు ప్రీతికరమైనప్పుడు ఆయన శత్రువులను స్నేహితులుగా మారుస్తాడని. ఇప్పుడు ఇక్కడ శత్రువులు స్నేహితులుగా మారలేదు. స్తోత్రం, హల్లెలూయా. అనగా శత్రువులను కలిపాడు, లేకపోతే స్నేహితులను కలిపాడు. శత్రువుని శత్రువులుగా ఉంచలేదు, శత్రువుల్ని మిత్రులుగా మార్చాడు. దేవునికి శత్రువులుగా ఉన్న వారిని దేవునికి స్నేహితులుగా మనల్ని మార్చాడు. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. ఆయన అధికారులను కలిపాడు. స్తోత్రం, హల్లెలూయా. స్నేహితులను కలిపాడు, శిష్యులను కలిపాడు, సైనికులను కలిపాడు, సభ్యులను కలిపాడు, ఆత్మ పరమాత్మలను కలిపాడు, రహస్య శిష్యులను కలిపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కలిపేవాడు. ఆయన మనల్ని కలుపుతాడు, తండ్రితో మనల్ని కలుపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇటు వంతెన లాంటి వ్యక్తి అయినటువంటి యేసును మనం కలిగినందుకు ఆయన బట్టి నేను దేవుని స్తుతిస్తూ, ఆయన బట్టి ఆరాధిస్తూ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.